హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అయ్యా కెమెరా రోల్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్పాలా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ ఐషి యూట్యూబ్ ఛానల్. మనం వీకెండ్ అయితే ఎక్కడికి వస్తామో తెలుసు కదా? ఎస్, అక్క దగ్గరికి. కానీ ఈ వ్లాగ్లో చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే మనం అక్క దగ్గరికి వస్తున్నాం అని చెప్పకుండా వచ్చామన్నమాట. సో మనం లోపలికి వెళ్ళి వాళ్ళ రియాక్షన్స్ని క్యాప్చర్ చేద్దాం. పదండి. హాయ్ గాయ్స్, మనం ఇంట్లోపలికి వచ్చేసాం. అందరి రియాక్షన్స్ని క్యాప్చర్ చేసేద్దాం. పదండి. ఈయనే మా మామయ్య గారు న్యూస్ పేపర్ చదువుతున్నారు. హాయ్ చెప్పండి మామయ్య. హాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మామయ్య. ఏందది? సబ్స్క్రైబ్ మామయ్య. సబ్బు స్క్రైబ్ చేసుకోండి. చెప్పారు కదా గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈవిడే మా అత్తమ్మ గారు మందులు వేసుకుంటున్నారు. హాయ్ చెప్పండి అత్తమ్మ. ఓవే పిచ్చి పిల్ల. మా అత్తమ్మకి నేనంటే ఫుల్ కోపం గాయస్. ఎందుకంటే వాళ్ళ కొడుకుని ఫస్ట్ నాకే ఇచ్చి చేస్తా అన్నారు, కానీ నేను సింపుల్గా నో అని చెప్పేసి, అందుకే ఈ కుళ్ళు. ఇదిగోండి, ఇక్కడ స్మార్ట్గా ఉన్నారు చూడండి, ఈయనేమో బావగారు. దిష్టి పెట్టకండి. అండ్ తిన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వమని కామెంట్స్లో అస్సలు అడగండి, ఎందుకంటే ఈయన రాముడు అండ్ తినే తన సీత. మాకుందరక్క. హాయ్ హాయ్ చెప్పక్క. హాయ్ హాయ్ చెప్పు గైస్. సిగ్గుపడుతుంది గైస్. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ పర్సన్ని చూపిస్తాను పదండి. యువన్, రే యువన్. మోస్ట్ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు గైస్, నా కొడుకు. అదే మా అక్క కొడుకు యువన్. వెరీ క్యూట్ ఫెలో. యువన్, నానా యువన్ ఎక్కడున్నారా? గైస్ ఇప్పుడు మనం యువన్ బాబు రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు యువన్ బాబుని చూడడానికి రెడీ కదా గైస్? 1 2 3 గాయస్. దేకోనా గాయస్, దేకోనా దేకోనా. యువన్, నానా యువన్. వన్ సెకండ్ గైస్, ఈ బ్రదర్ ఎవరో నాకు తెలీదు. కనుక్కొని అప్డేట్ ఇస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్. ఎవరు భయ్యా నువ్వు? మా యువన్ రూమ్ ఏం చేస్తున్నావు? ఏయ్, డోర్ ఓపెన్ చేసే ముందు నాక్ చేసి రావాలని తెలీదా? ఇలా డోర్ ఓపెన్ చేయగానే కింద టవల్ కట్టుకొని నోట్లో బ్రష్ పెట్టుకొని ఉంటావని నేను ఏమైనా కలగన్నానా? ఇది మా యువన్ బాబు రూము, సో డైరెక్ట్గా వచ్చేసా. కాదని తెలిసింది కదా, దయచేయండి. హాయ్ గైస్, ఈ బ్రదర్ ఎవరో మనకు కూడా తెలియదు, కానీ నా సబ్స్క్రైబర్ అంట. నా వీడియోస్ అన్ని రెగ్యులర్గా చూస్తాడంట. నన్ను చూసి షాక్ అయిపోయి నాతో ఫోటో కూడా తీసుకున్నాడు గైస్. బాయ్ బ్రదర్. గైస్, మా యువన్ బాబు వచ్చేసాడు, నా ముద్దుల కొడుకు. పద్రా, మనం చాక్లెట్ తెచ్చేసుకుందాం. బ్యాక్లాగ్స్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నావా? డాడీ ప్రిపేర్ అవుతున్నా. తాతయ్య తాతయ్య, నా బర్త్డేకి ఇంకా 6 days ఉన్నాయి. నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావు? నీకు ఏం కావాలి నాన్న? ఆపిల్ వాచ్ కావాలి తాతయ్య. యాపిల్ వాచా? ఎంత ఉంటుందిరా అది? అదెంత తాతయ్య? జస్ట్ 40,000. అదే 40లో ఇంకో 20 కలిపి యాపిల్ ఐఫోనే తీసుకోవచ్చు కదరా. నాలాగా వ్లాగింగ్ చేసుకోవచ్చు. లేదు పిన్ని, నా దగ్గర ఆల్రెడీ ఐప్యాడ్ ఉంది. రే, అదే 40,000తో నాన్ స్టాప్ 4 years యాపిల్స్ తినొచ్చురా. హెల్త్ బెనిఫిట్స్ కూడా బోనసే. అబ్బా, నాకు ఆపిల్ వాచ్ కావాలి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. రే యువన్, మామయ్యని ఇరిటేట్ చేయకు. మావయ్య, యువన్ బర్త్డేకి మన దగ్గర చుట్టాలని ఫ్రెండ్స్ని పిలిచి చిన్నగా సెలబ్రేట్ చేద్దామా? క్రేజీ ఐడియా అక్క. నాకు కూడా ఒక ఫ్యామిలీ వ్లాగ్ వస్తుంది మామయ్య, ఏమంటారు? చేద్దామమ్మా. ఏంటి చేసేది? వచ్చిన చుట్టాలంతా ఇద్దరిద్దరు ముఖాన్ని చూసి మొహాన ఉంచడానికా? ఇప్పటికైనా కథలు చాలు. వచ్చిన చుట్టాలంతా వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. వీడి ఇంట్లో ఉన్నన్ని రోజులు మనశ్శాంతే ఉండదు. సెలబ్రేషన్ అంట, సెలబ్రేషన్. సప్పుడు చేయకుండా సాయంత్రం కేక్ తెచ్చి కోపిస్తే సరిపోతుంది. అయ్యో, నా వల్ల ఇబ్బంది అవుతుందంటే యువన్ బర్త్డే రోజు నేను బయటికి వెళ్ళిపోతాను పెద్దమ్మ. సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాను. ఇప్పుడు రోజు నేను ఇంట్లో చూడడానికి ఇబ్బంది అవుతుందంటే మొత్తానికి బయటికి వెళ్ళిపోతావా? పోవు కదా. ఇగో, మా ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాకు. నన్ను పెద్దమ్మ అని అసలే పిలవకు, నాకు చిరాగ్గా ఉంటుంది. పోతే ఇంట్లో నిమ్మలంగా ఉంటారా నాయనా అని చెప్పినా ఇంట్లో శనిలా దాపరించిండు. ఛీ.
అసలు ఎవరక్క ఆ భయ్య? అత్త మొహం మీద అన్నన్ని మాటలు అంటుంటే ఒక్క మాట కూడా రివర్స్ అంటలేడు. పాపం తను, తనకి అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. ఎవరైనా ఉన్నారంటే అది మావయ్య ఒక్కరే. మా అందరినీ కావాలనుకుని మాతో ఉండడానికి వచ్చాడు. మొహం మీద అన్నన్ని మాటలు అంటుంటే ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకక్క? ఆ భయ్య ప్లేస్లో నేనుండుంటేనా ఇంట్లో పెద్ద బాంబు వేసి ఎక్కడికైనా వెళ్ళిపోతుండే. ఎక్కడికి వెళ్తావే నువ్వు? మహా అయితే ఒక సంవత్సరం అటు ఇటు తిరిగి తీరా ఇంటికే వచ్చి కూర్చుంటావు. కానీ తనకు అలా కాదు. తనకంటూ ఎవ్వరూ లేరు. ప్రేమగా పలకరించడానికి ఒక మనిషి కూడా లేడు. కానీ మనందరికంటే ఫ్యామిలీ వాల్యూ ఏంటో వాడికి ఒక్కడికే బాగా తెలుసు. ఇప్పుడు ఆ భయ్య మంచోడు అంటావు అంతే కదా? మంచోడేవే, కానీ అమాయకుడు. కుందనా కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అత్తమ్మ వస్తున్నా. ఈవిడొక్కతి నా ప్రాణానికి. ఇప్పుడు ఆ భయ్య అంత మంచోడని అక్క అలా ఎలా సర్టిఫికెట్ ఇస్తుంది? మనం కూడా చెక్ చేయాల్సిందే. హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అల్లుడు మనవరాలు బాగున్నారా? అందరం బాగున్నాం డాడీ. ఏంటి నాన్న, నువ్వు మాకు తెలియకుండా ఇంత చేయడం ఏంటి? అది జరిగి 20 ఏళ్ళు అవుతుందిరా. చాలాసార్లు చెప్దాం అనుకున్నా, కానీ ఎలా తీసుకుంటారో అనే భయం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా వాడితో లేదు. వాడొక్కడే ఎలా ఉంటాడోనని ఇంటికి తీసుకొచ్చాను. అమ్మ నాకు మొత్తం చెప్పింది డాడీ. అలా సడన్గా షాక్ ఇవ్వడం వల్ల అందరం తీసుకోలేకపోతున్నాం. నువ్వేది చేసినా ఆలోచించి చేస్తావు అన్న నమ్మకం నాకుంది డాడీ. దాని గురించి అయితే నాకు ఏమాత్రం భయం లేదు. కానీ ఇంట్లో ఆ అబ్బాయిని పెట్టడం వల్ల గొడవలు రాకుండా చూసుకో డాడీ. అనవసరంగా అటు వాడు నలిగిపోతాడు, ఇటు అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతారు. అదే అర్థం అవ్వట్లేదు నాన్న. వీళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. గ్రాండ్పానా? హలో గ్రాండ్పా, హౌ ఆర్ యూ? హలో రితు పాప, నేను చాలా బాగున్నానమ్మా. గ్రాండ్పా, యు నో సంథింగ్? ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్ దిస్ టైం. అవునా? నైస్ నాన్న. ఎప్పుడు ఇలాగే చదువుకోవాలి. తాతయ్య, తాతయ్య నేను ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అడుకోకుండా ఐపాడ్ తీసుకోకమని? ముర్దల్ పిల్ల బావా. హే రితు డార్లింగ్, ఎలా ఉన్నావు ముర్దల్ పిల్ల? ఐఎమ్ ఫైన్, హౌ అబౌట్ యూ? అయ్యో బావా, బాగున్నావా అని అడుగుతున్నాను. బాగానే ఉన్నా. ఐఎమ్ మిస్సింగ్ యూ అ లాట్ బావా. రియలీ ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. నేను కూడా మిస్సింగ్ యూ డార్లింగ్. అందుకే బావా, వీఆర్ ప్లానింగ్ టు బీ ఇన్ ఇండియా ఇన్ 2 months. నువ్వు చెప్పే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదమ్మా వాడికి. నాకెందుకు తెలియదు తాతయ్య, నేను కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నాను కదా. అయితే నువ్వు కూడా ఇంగ్లీష్లో మాట్లాడరా? మాట్లాడతా. యూ లుక్, యూ కమింగ్ ఇండియా ఫాస్ట్లీ. వి గో గోవా ట్రిప్. బ్రింగ్ బడ్జెట్ ఫ్రమ్ అత్తమ్మ. మై మామ్ నో గివ్ మనీ. ఆఫ్టర్ మ్యారేజ్ వీ కెన్ కట్ ఇన్ కట్నం. బావా, నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు బావా. ఇంకెక్కడ నీ పని చెప్తా. హాయ్ కార్తిక్. హాయ్. నా పేరు ఐశ్వర్య, కుందన అక్కకి చెల్లిని. హాయ్ ఐషు. మార్నింగ్ ఏంటి వ్లాగింగ్? నేను నీ సబ్స్క్రైబర్నా? నేను నిన్ను ఫోటో అడిగానా? ఎందుకు అట్లా చెప్పినావు? అంటే నేను కాంటెంట్ క్రియేటర్ని కదా, ఆ మాత్రం స్పాంటేనిటీ ఉంటుంది అనమాట. కొంచెం కూడా కామన్ సెన్సే లేదు నీకు. ప్యూర్ ఎక్స్ట్రోవర్ట్లా ఉన్నావు కదా ఐషు నువ్వు. హలో, ఏంజల్ ఐషు ఇక్కడ. ఆ మాత్రం ఎక్స్ట్రోవర్ట్గా ఉండకపోతే కాంటెంట్ క్రియేట్ చేయడం కష్టం అమ్మా. అయినా నా సంగతి పక్కన పెట్టు, నీ గురించి చెప్పు. నువ్వేం చేస్తుంటావు? మొన్నే బీటెక్ అయిపోయింది, కానీ 5th సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఈ ఇయర్ అది క్లియర్ చేసుకొని జాబ్ చేద్దామని ప్లాన్. ఓహో, తమరు బీటెక్ బాధితుడు అనమాట. నైస్ అమ్మా. మరి నువ్వేంటి ఫుల్ టైం కాంటెంట్ క్రియేటరా? బాగానే డబ్బులు సంపాదిస్తూ ఉండొచ్చు. అంత లేదమ్మా. అట్లా చేస్తే మా ఇంట్లో బట్టలు సర్దుకొని హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేయమంటారు. అందుకే ఈ ఇయరే డిగ్రీ కంప్లీట్ చేస్తా. మొన్నే జాబ్లో కూడా జాయిన్ అయ్యా. అండ్ నీకు తెలుసా, MBA కూడా చేస్తున్నా. వావ్, నైస్. తమరు కాంటెంట్ క్రియేటర్, జాబ్ హోల్డర్, పైనుంచి MBA స్టూడెంట్, మల్టీ టాలెంటెడ్. అట్లుంటుంది మరి మనతోని. మరి జాబ్ చేస్తూ ఎక్కడ ఉంటున్నావు? మంది నేటివ్ వరంగల్, హన్మకొండ. ఇక్కడే హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తున్నా. వీకెండ్స్ ఇక్కడికి వచ్చేస్తా. ఐషు, ఎక్కడున్నావు? ఫాస్ట్ గా
కిచెన్లోకి రా. వదిన పిలుస్తున్నట్టుంది. హా అక్క వస్తున్నా. హా, పోయేసి వస్తా. కార్తిక్, ఉందనా అక్క నీకు వదినైతే నేను నీకు మద్దలైతా. సో ప్రాక్టికల్లీ నువ్వు నాకు బావ అవుతావు. అవును. సో సో మన ఇద్దరం కలిసి కొలాబరేషన్ రీల్ చేద్దామా? బావ మర్దల కాంబో మీద పక్కా వైరల్ అవుతుంది, ట్రస్ట్ మీ. సరే చేద్దాం. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇంత ఎక్స్ట్రోవర్ట్ ఉందేంది ఈ పిల్ల. అమ్మో. కిల్లి 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 కిల్లి. చెప్పు సిస్సు. ఫ్రిడ్జ్ లో టమాటాలు ఆలుగడ్డలు ఉంటాయి, తీసుకొచ్చే. ఓకే సిస్సు. అక్క ఐ నీడ్ కత్తి అండ్ చాపింగ్ బోర్డ్. అక్క ఎక్కడుంది? సరిగ్గా చూడు, అక్కడే ఉంటది. అన్నీ నేనే చెప్పాలా? అక్క ఏమైంది అక్క? నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది ఐషు. అత్త మాకు చెప్తే వద్దంటుంది. నా వల్ల కావట్లేదు ఐషు, ఏంటి నడిపీయడం. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ప్రతిరోజు ఒక్కటేలాగా స్టార్ట్ అవుతుంది, ఒక్కటేలాగా ఎండ్ అవుతుంది. అందరికంటే ముందు నేనే లేవాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, యువన్ని స్కూల్కి రెడీ చేయాలి. ఎవ్వరు గుర్తు పెట్టుకొని చిన్న చిన్న పనులు కూడా నేనే గుర్తు పెట్టుకోవాలి ఐషు. అరే ఇన్ని చేస్తూ ఏమీ కాలేదన్నట్టు నవ్వుతూ ఉండాలి. బాధతో కొంచెం ఏడ్చినా దరిద్రపు ముఖంది ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుందంటున్నారు ఐషు. అరే ఇంత స్ట్రెస్ పడుతున్నాను కాబట్టి ఏదో రిలీఫ్ కోసమని నేను చదువుకున్న బీటెక్ జాబ్కి న్యాయం చేద్దామని చూస్తే వద్దు, సింపుల్గా వద్దు అని రెస్ట్రిక్షన్ బోర్డు పెడుతున్నారు ఐషు. ఎందుకొద్దు, అసలు ఎందుకొద్దు అని అడిగితే ఇంట్లో ఉన్న పనులు చేయడానికి టైం సరిపోవట్లేదు, బయటికి వెళ్ళి డబ్బులు కట్టలు సంపాదించాలంట అని ఎగతాళిగా మాట్లాడుతున్న ఐషు మా అత్తమ్మ. ఒక ఆడపిల్ల జీవితంలో తను చేసే జాబ్ తనకి పర్పస్ని ఇస్తుంది, పీస్ని ఇస్తుంది, ఐడెంటిటీని ఇస్తుంది. ఎందుకు అర్థం కావట్లేదు ఐషు ఈ విషయం చాలా మందికి? చాలా అలసిపోయాను ఐషు. అందరి ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చి నా ఎమోషన్స్ని ఎవరు కేర్ చేయట్లేదు ఐషు. మరి ఒక వైఫ్లా, ఒక అమ్మలా, ఒక పని మనిషిలా, ఒక మేనేజర్లా ఎన్ని పనులు చూసుకుంటూ అందరితో రివర్స్ లో నేనే మాటలు ఎందుకు పడాలి ఐషు? చెప్పు, నేనే ఎందుకు మాటలు పడాలి? అక్క అక్క ఏడొక్క, బావతో మాట్లాడదాం. ఎలా అయినా జాబ్ చేస్తా, ఎవరు క్వశ్చన్ చేసినా నేను ఆన్సర్ చేస్తా, నాకు నచ్చినట్టు నేనుంటా. ఈసారి గొడవ అయినా సరే అత్తమ్మతోటే గట్టిగా మాట్లాడతా, నాకు నచ్చిన జాబ్లో జాయిన్ అవుతా, ఏమైనా సరే చూసుకుంటా. Written and directed by మన్నే విష్ణువర్ధన్, DOP and editor. యశ్వంత్ రావెల్లా, Story and produced by దొరసాయి తేజ, music director, అబ్షలోమ్ ఆర్నాల్డ్, executive manager, ఆశిష్ టింకు, executive producer, రణధీర్. co-director, కృష్ణ చైతన్య బుంగ. అన్న వచ్చేస్తున్నా. assistant director, హర్షవర్ధన్ మంత్రి, Srinivas, మురళీకృష్ణ, Swarupa, లలితారాజ్, Kishore, దిలీప్ శంకర్, Kundana, సుజ్జి, Aishwarya, బోధనపల్లి అస్మిత, Karthik, మన్నే విష్ణువర్ధన్, Shailaja, లోక్షిత, Yuvan, లీషాన్ కార్తికేయ, Ritu, మాన్వి నందారం, Bunty, భగత్, Nandini, నిషితా నాయుడు,